మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో యూపీఏ చైర్పర్సన్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోనియా గాంధీ జన్మదినం పురస్కరించుకుని టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాతరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక మెదక్ చౌరస్తాలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గంగాధర్, యాదగిరి, సుందర్ సింగ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటి, విప్లవ్ కుమార్, కుమార్ సాగర్, దామోదర్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో 29వ రాష్ట్రం అభివృద్ధికి ముఖ్య కారకులైనటువంటి తెలంగాణ తల్లి మా ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారు 78వ పుట్టినరోజు సందర్భంగా రామపేట మున్సిపల్ పట్టణంలో కాంగ్రెస్ నాయకుల కార్యకర్తల ఆధ్వర్యంలో మండల పట్టణ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఆమె డిసెంబర్ 9, 1946లో ఇటలీలో మారుమూల గ్రామంలో జన్మించి ఈరోజు భారతదేశానికి వచ్చి రాజీవ్ గాంధీని పెళ్లి చేసుకున్న తర్వాత రాజీవ్ గాంధీ మరణాంతరం రాజకీయాలకు వచ్చి భారతదేశానికి ఎంతో సేవ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే తెలంగాణ పోరాటంలో ఒకసారి ఇక్కడ ఉద్యమకారులు అందరూ చనిపోతున్నారు, ఎట్టి పనిలో తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని చెప్పి 2004లోనే ఆమె ప్రామిస్ చేయడం జరిగింది కరీంనగర్లో. ఆ ఉద్దేశాన్ని ఉంచుకొని ఈరోజు డిసెంబర్ 9 రోజు ఆమె ఒక ప్రకటన చేయడాన్ని తెలంగాణ మీకు ఇస్తున్నాను అని చెప్పేసి ఈరోజు మనకు ఎవరు యూపీఏ చైర్పర్సన్, మాజీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మెదక్ నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా రామాయంపేట పట్టణంలో మెదక్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ జెండా వద్ద సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి మా కార్యకర్తలు నాయకులందరూ సోనియా గాంధీ గారు ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని, మన సుఖశాంతులతో ఉండి ఉజ్వల భవిష్యత్ వాళ్ళ రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీకి ఉజ్వల భవిష్యత్తు ఇచ్చి వాళ్ళు జిల్లా అధ్యక్షునిగా ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు కాంగ్రెస్ కార్యకర్తల మందరము సోనియా గాంధీ గారికి తెలియజేయడం జరిగింది. ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది. ఆమె జన్మదినము 9 డిసెంబర్ 1946 సంవత్సరము. ఆమె తల్లిదండ్రులు స్టెఫెనో పోలో వాళ్ళ లూసియా అనే సిటీలో ఇటలీలో జన్మించారు. ఆమెకి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.